ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు కలిసి తిరొక్క పువ్వులతో బతుకమ్మను అందంగా ముస్తాబు చేశారు. బతుకమ్మ అంటేనే తెలంగాణ అంటేనే బతుకమ్మ అని ప్రిన్సిపల్ అన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో బతుకమ్మను గౌరమ్మలాగా పూజిస్తామన్నారు. ఈ పండుగలో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు రకరకాల పూలను సేకరించి మహిళా లెక్చరర్ల సహాయంతో బతుకమ్మలను పేర్చి సంబరాలను నిర్వహించినందుకు కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఈ మన తెలంగాణ పండుగ అయినటువంటి సద్దుల బతుకమ్మను ఈ రోజు డిపార్ట్మెంట్ లో మా యొక్క విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర అధ్యాపకులందరూ కలిసి ఈ రోజు ఈ బతుకమ్మను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. పొద్దున్నే దుర్గామాత పూజను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. తర్వాత సాయంత్రం పేరెంట్స్ వీళ్ళందరి సమక్షంలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యత అనేది మన తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే. తెలంగాణ అనగానే బతుకమ్మ పండుగ, బతుకమ్మ అనగానే తెలంగాణ. ఈ తెలంగాణను సాధించడంలో ఈ బతుకమ్మ కూడా ప్రముఖమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. ఆ యొక్క మధురమైనటువంటి ఫలాల్ని ఈ రోజు మనం అందరం, మా విద్యార్థులు, మా ఉపాధ్యాయులు అందరూ కూడా అందుకోవడం జరుగుతుంది. బతుకమ్మ స్ఫూర్తితో మా యొక్క డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరూ అధ్యాపకులందరూ బతుకమ్మ స్ఫూర్తితో మంచి విద్యాబుద్ధులు మా విద్యార్థులకు కల్పించి వాళ్ళందరూ ఒక మంచి ఉద్యోగాలు వచ్చి మంచిగా స్థిరపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ చరిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో ఈ బతుకమ్మ పండుగ లేడీస్ అందరూ కలిసి చాలా ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా అందరూ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, స్కాలర్స్ అందరూ కలిసి చాలా సంతోషంగా చాలా ఘనంగా జరుపుకున్నాము. ఎప్పుడు కూడా ఇట్లాగే జరుపుకోవాలని కోరుకుంటూ మాకు సపోర్ట్ చేసిన మా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ గారికి, హెడ్ గారికి కృతజ్ఞతలు. ఫర్దర్ ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు ఇలాగే జరుపుకోవాలి. ఈ ఉస్మానియా యూనివర్సిటీ కీర్తి